హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపల్లి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నూడిల్స్. ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు చేసుకునే ఈజీ స్నాక్ అనమాట. చాలా రూమర్స్ ఉన్నాయి కదండి ఈ నూడిల్స్ మీద, తినకూడదు అది ఇదని. నేను చెయ్యను ఎక్కువగా, కాకపోతే ఏంటంటే పిల్లలు గొడవ చేస్తుంటే తీసుకొచ్చారు, ఇక తప్పక చేశాను అనమాట. ఇంకొంచెం హెల్తీగా, ఇంకొంచెం స్పైసీనెస్, అలాగే ఎగ్ అనేవి యాడ్ చేసి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు ముందుగా ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాము. ఒకవేళ నిజంగానే ఇందులో బ్యాక్టీరియా అనేది, అలాగే ఒకవేళ పురుగులు గట్టా ఉంటే మనకి వేడి వాటర్లో ఉండగానే అవి పైకి వచ్చేస్తాయండి. వేడి వాటర్లో లోపలికైతే ఉండవు ఇప్పి నూడిల్స్. ఈ నూడిల్స్లో ఎందులో అయినా సరే ఒకవేళ బ్యాక్టీరియా అనేది ఉంటే. కానీ రాలేదు అంటే ఇవి కొంచెం మంచివే, పాడవలేదనే అర్థము. ఇక అక్కడ నాకు అర్థమైంది, అందుకనే చేద్దామని ఇక ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఇదిగోండి ఇప్పి నూడిల్స్ ప్యాకెట్స్ వచ్చేసి 4 తీసుకొచ్చారు. ఈ 4టిని కూడా ఈ పైన ఓపెన్స్ మొత్తం కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఇందులో వచ్చేసి మనకి మసాలా ఇస్తారు కదండి, ఈ మసాలా ప్యాకెట్లను కూడా మొత్తం తీసుకొని కట్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇవి బయటవి కాకుండా ఇంట్లోనే ఈజీగా నూడిల్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఒక వీడియో చేసి పెడతానండి. ఇప్పుడు చూడండి, ఇవి కూడా కట్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నూడిల్స్ అనేవి మనకి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి, ఫుల్గా బాయిల్ అవనవసరం లేదు. ఇదిగోండి మనం తీసుకున్న ఈ నూడిల్స్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ నూడిల్స్ మొత్తం యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్, అలాగే అదే టీ స్పూన్తో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా హాఫ్ బాయిల్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోండి. అంటే మరీ పొదునుగా కాదండి, కొంచెం కుక్ అవ్వాలి. అలా అని మరీ మెత్తగా కూడా కాదు. ఇదిగోండి ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన ఈ నూడిల్స్ని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లోకి వడపోసేసుకుందాం. మనం ఆల్రెడీ ఆయిల్ అనేది యాడ్ చేసి కుక్ చేసాం కాబట్టి ఇవి అతుక్కోవన్నమాట. ఇలా స్ట్రైనర్లోనే ఉంచేసుకోవచ్చు, లేదా ఒక ప్లేట్ తీసుకొని మీరు పలచగా ఆరిపోసుకోండి. ఇదిగోండి గరిటెతో ఇలా కొట్టారంటే అందులో ఉన్న వాటర్ కూడా మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, మనకి పొడి పొడిలాడుతూ వచ్చే ఇలా కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీర అనేది తీసుకొని చక్కచక్క ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెష్ కొత్తిమీర వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక కళాయి పెట్టుకుని ఇందులో ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ కూడా అవసరం లేదండి, మనకి ఒక 4 మ్యాగీ ప్యాకెట్లకు కానీ హిప్పీ ప్యాకెట్స్కి కానీ దేనికైనా సరే 4 టీ స్పూన్ల ఆయిల్ అనేది సరిపోతుంది. ఇదిగో సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాం. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మనం ఎక్కువగా కూడా ఇవి కుక్ చేసే పని లేదండి, హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ బాయిల్ అంటే సగం వరకు కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. 2 ఎగ్స్ తీసుకొని ఇందులో పగలగొట్టే యాడ్ చేశాను. ఇంకొంచెం మనకి టేస్ట్ కోసం అని ఎగ్స్ అనేవి యాడ్ చేశాను నేను. ఎమ్మటనే మీరు ఈ గరిటె పెట్టేసి కలిపేస్తాం కదండి, మరీ ఎక్కువగా కలుపుకోకుండా కొంచెం లైట్గా కలపండి. కలిపితే మనకి పెద్ద పెద్ద పీసులు అనేవి ఉంటాయి అన్నమాట ఎగ్స్ అనేవి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, 1 టీ స్పూన్ వచ్చేసి అంటే మీకు టేస్ట్కి తగ్గట్టు, అలాగే ఉప్పు ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. పెప్పర్ వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ ఎగ్ మీద యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న నీచు వాసన కానీ, అలాగే మనం తినలేని వారు కూడా తినగలిగేంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా యాడ్ చేసి అక్కడ వరకు కూడా మీరు ఉప్పు ఆ పెప్పరు కలిసేటట్టు ఎగ్ని ఇలా కలుపుకోండి. మనకి నీచు వాసన లేకోకుండా మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా రెడీ అయిపోయిన ఈ ఎగ్స్ని మొత్తం ఆనియన్స్ ఇవన్నీ కలిపేసి కుక్ చేసేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం చాప్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇందులో హిప్పీ నూడిల్స్లో వచ్చిన మసాలా ఉంది కదండి, ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అడిగినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టవచ్చు అనమాట. ఈజీ స్నాక్ అనమాట ఇది. ఇదిగోండి మసాలా కూడా ఇలా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇలా కలుపుకోండి. అప్పుడు ఎగ్స్కి అనేది మసాలా మంచిగా పడుతుంది అనమాట. మనకి చాలాసార్లు నూడిల్స్ కానీ లేదా ఫ్రైడ్ రైస్లు కానీ నీచు వాసన వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం ఎక్కువగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకు నీచు వాసన అనేది అస్సలు రాదండి. ఇది కూడా ఇంకొంచెం స్పైసీనెస్ కోసం నేను మసాలా వచ్చేసి అంటే గరం మసాలా వచ్చి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ 1 టీ స్పూన్ వరకు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నేను. అంటే నూడిల్స్లో యాడ్ చేసాం కదండి,
ఇప్పుడు కుక్ చేసి పక్కన పెట్టుకున్న ఈ నూడిల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా స్లోగా కలుపుకున్న తర్వాత 2 గరిటెలు తీసుకొని మీరు 2 చేతులతో కలుపుకోండి. అప్పుడు మనకి నూడిల్స్ అనేవి విడిపోకుండా చక్కగా విడివిడిగా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తాయి అన్నమాట. మీరు చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తుంది. ఇదిగోండి, ఇలా 2 చేతులతో ఇలా గరిటె తీసుకొని 2 గరిటెలు ఇలా చక్కగా కలిపేశారంటే మొత్తం నూడిల్స్ అంతటికీ కూడా మసాలా ఎగ్స్ అనేవి పడతాయి అన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసి. మూత అస్సలు పెట్టద్దండి. మూత పెట్టారు అంటే మనకి ఆ వాసన తినలేమన్నమాట. ఇలా మొత్తం కూడా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎమీ ఇప్పీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ టైంలో ఈజీ స్నాక్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. చూసారా ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయినాయో, చాలా పొడి పొడిలాడుతూ వచ్చాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకోండి.